కొన్ని సెట్ ఆఫ్ చేంజెస్ అనేవి బాడీలో వస్తుంది. లైక్ రక్తం పలచబడడం, ప్లేట్లెట్ కౌంట్స్ అనేది తగ్గడం, హిమోగ్లోబిన్ కౌంట్స్ తగ్గటం, ఇక్కడ ఒక స్ప్లీన్ అని ఉంటుంది, స్ప్లీన్ సైజ్ పెరగటం, ఇక్కడ బాడీలో వాటర్ చేరటం, లివర్ ఫంక్షన్ తగ్గటం వల్ల ఆల్బుమిన్ కంటెంట్ అనేది తగ్గటం, దాని తర్వాత అమ్మోనియా కంటెంట్ అనేది పెరిగి మనకి మగతగా ఉండటం, ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్ట్. సో మనకేంటంటే కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం ఇనీషియల్గా. లివర్ ఫంక్షన్ టెస్ట్, అందులో మనకి బిల్రుబిన్, జాండీస్ రావటం, కానీ జాండీస్ రావడం లివర్ సిరోసిస్లో లేట్ ఫేజ్లో, ఎర్లీ ఫేజ్లో జరగదు. దాని తర్వాత క్రియాటినిన్, కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి సీరం క్రియాటిన్ వాల్యూస్ అనేది పెరగచ్చు. పర్టికులర్గా బ్లడ్లో ప్లేట్లెట్ కౌంట్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. ఈ స్ప్లీన్ అనేది సైజ్ పెరిగిపోయి ఈ హైపర్ స్ప్లీనిజం అనే కండిషన్ వల్ల ప్లేట్లెట్స్ తగ్గటం కానీ, ఈ పొట్టలో నీరు చేరటం కానీ ఇలాంటివి జరగడం వల్ల, సో మనం అల్ట్రాసౌండ్ టెస్ట్ ఇనీషియల్గా చేసుకుంటాం. ఎలా ఉంది ఏంటి, ఈ పోర్టల్ సిస్టమ్ అనే బ్లడ్ ఎలా ఉంది, రక్తనాళాలు ఎంతవరకు ఉబ్బినాయి, దాని తర్వాత ఈ కోయాగులేషన్ ప్రొఫైల్ చేస్తాం. కోయాగులేషన్ ప్రొఫైల్లో రక్తం ఎంత పలచబడింది అది చూసుకుంటాం. దెన్ అమ్మోనియా కంటెంట్ చేస్తాం, సీరం అమ్మోనియా. దెన్ నేను చెప్పిన విధంగా ఇక్కడ రక్తనాళాలు ఉబ్బటం ఉంటుంది కదా, ఆ ఉబ్బులు తెలుసుకోవడానికి ఎండోస్కోపీ ఒకటి చేస్తాం. లివర్ అనేది ఓవరాల్గా ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అయిపోయి ఒక వాల్యూమ్ రీడిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే మనకి రైట్ లోబ్ ఎక్కువ, లెఫ్ట్ లోబ్ తక్కువ, కార్డేట్ లోబ్ అనేది చిన్నగా ఉంటాం. ఇది రొటీన్ ఇది. బట్ ఈ వాల్యూమ్ రీడిస్ట్రిబ్యూషన్ వల్ల రైట్ లోబ్ సైజ్ తగ్గిపోయి, లెఫ్ట్ లోబ్ సైజ్ తగ్గిపోయి, కార్డేట్ లోబ్ సైజ్ పెరిగిపోవటం. సో వీటి వల్ల ఏంటి అంటే మనకి ఒక సిటీ స్కాన్ అనేది మనం చేసుకుంటే ఈ లివర్ రీడిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, అందులో ఏదైనా ఎనటామికల్ వేరియంట్స్ ఉన్నాయా, లేదంటే ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలు, క్యాన్సర్ గడ్డలు, మనకి సిరోసిస్ వచ్చిన వాళ్ళలో క్యాన్సర్ గడ్డలు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ క్యాన్సర్ గడ్డలు ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయి, దాని సైజ్ ఎంత, ఇవన్నీ తెలుస్తుంది. దెన్ మనకి కొన్ని రకాలైన స్కాన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా సిరోసిస్లో ఏం జరుగుతుంది, లివర్లో మనకి హార్డ్ అయిపోతుంది, ఫైబ్రోసిస్ అయిపోతుంది. ఫైబ్రోసిస్ అయిపోతే ఆ ఫైబ్రోసిస్ కంటెంట్ ఎంత ఉందో తెలుసుకునేదానికి మనకి లివర్ ఫైబ్రో స్కాన్స్ ఉన్నాయి, ఎంఆర్ ఎలాస్టోగ్రఫీ, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఎలాస్టోగ్రఫీ ఉంది. సో వీటి వల్ల ఈ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం వల్ల మనకి లివర్ ఎంత శాతం దెబ్బతింది, ఇప్పుడు ఏ ఫేజ్లో ఉంది, సో ఇవన్నీ చూసి మనం కొన్ని స్కోర్స్ తయారు చేస్తాం. ఈ స్కోర్స్ని బేస్ చేసుకుని మనకి ఒక ట్రీట్మెంట్ అని ఉంటుంది. మేబీ అర్లీగా ఉన్నప్పుడు మందులతో ట్రీట్మెంటు, ఫైబ్రోసిస్ అది తక్కువ ఉన్నప్పుడు, బాగా ఎక్కువ ఉండి స్కోర్స్ 14-15 మెల్ట్ స్కోర్స్ అంటాం మనం. ఈ స్కోర్స్ దాటితే ఏంటంటే మనం లివర్ మార్పిడికి సంబంధించిన అవసరం కానీ, లేదంటే దానికి సంబంధించిన చర్యలు కానీ తీసుకోవాల్సిన అవసరం రావటం కానీ. సో ఈ పర్టికులర్గా ఈ పర్టికులర్ టెస్ట్లన్నీ చేసుకోవడం వల్ల లివర్ ఎంతవరకు దెబ్బతింది, ఫర్దర్గా మనం ఏం చేయాలి అనేది ఒక అవగాహన వస్తుంది.